శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆలయ విధ్వంసం, వందల సంవత్సరాల పోరాటం, వేల ప్రాణాల త్యాగం, న్యాయ పోరాటం తరువాత ఈ కళ నెరవేరింది. ఇక అయోధ్యలోని 5 ఏళ్ల బాలరాముడు అంటే రామ్ లల్లాని చూస్తే ప్రతి హిందూ హృదయంలో ఆ రూపం గూడు కట్టుకుంటుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముడి ప్రతిరూపం చూశాక కొన్ని లక్షల మంది కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి కూడా. అలాంటి భవ్యమైన రూపంలో మనకు సాక్షాత్కరించిన బాలరాముడు ఇక నుండి నిత్య పూజలు అందుకోవడంతో పాటు నిత్య దర్శనం ఇవ్వనున్నారు. అయితే ఆ విగ్రహం అంత కమనీయంగా మనకు కనిపించాలంటే ఎంతో నైపుణ్యంగా తీర్చిదిద్దాలి. అందుకు నైపుణ్యం మాత్రమే సరిపోదు, దైవానుగ్రహం ఉండాలి. ఆ దైవానుగ్రహం ఉండాలంటే భక్తిభావంతో పాటు మనస, వాచ, కర్మన కఠినమైన నిష్ఠ చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆ అదృష్టం ఉంటుంది. ఆ పుణ్యఫలం దక్కించుకున్న వారు అరుణ్ యోగిరాజ్. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ పోసుకున్న బాలరాముడి విగ్రహ శిల్పి ఆయనే. ఈ నేపథ్యంలో అరుణ్ యోగిరాజ్ నేపథ్యం ఏంటి? బాలరాముని ప్రతిరూపాన్ని చెక్కే సమయంలో ఆయన ఎంత నిష్ఠగా ఉన్నారు? MBA చేసి శిల్పిగా ఎలా మారారు? ఆయన తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి? బాలరాముడి విగ్రహం చెక్కే సమయంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. ముందుగా రామ్ లల్లా విగ్రహం విషయంలో అరుణ్ యోగిరాజ్ ఎంపిక ఎలా జరిగింది అనే విషయానికి వస్తే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభించే ప్రక్రియ మొదలైంది. అయోధ్యలోని భవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేసే బాలరాముడి విగ్రహం అంటే రామ్ లల్లా విగ్రహం ఎలా ఉండాలనేది అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో నిర్ణయించారు. నార్మల్ విగ్రహాలైతే జీవత్వం కనిపిస్తే సరిపోతుంది, కానీ అయోధ్య రాముల వారి జన్మభూమి. దేవుడైన రాముడు సమస్త లోకానికి బాలరాముడిగా దర్శనమిస్తారు. కాబట్టి ఆ బాలరాముడి విగ్రహంలో దైవత్వం కనిపించాలి. అంతేకాకుండా గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేస్తున్న విగ్రహం కూడా యుగ యుగాల పాటు నిత్యం పూజలందుకోవాలంటే ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఆ అంశాలనే ప్రాతిపాదికగా తీసుకుని విగ్రహం ఎలా ఉండాలనేది నిర్ణయించారు. అందుకోసం దేశంలో ఉన్న ప్రముఖ శిల్పకారుల జాబితాను సిద్ధం చేశారు. వ్యాపార కోణంలో కాకుండా సేవాభావంతో నైపుణ్యంగా విగ్రహాలు చెక్కడం, దేవుడిపై భక్తితో నిష్ఠగా విగ్రహాలు చెక్కేవారి జాబితాను సిద్ధం చేశారు. అలా 200 మందిని ఎంపిక చేశారు. ఆ తరువాత కమిటీ పలు విడతల్లో సమావేశాలను నిర్వహించింది. ఆ జాబితాలో ఉన్నవారు గతంలో చెక్కిన నమూనాలను పలు రకాలుగా పరిశీలించారు. అంతిమంగా 3 ఎంపిక చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందులో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఆయన కాకుండా మిగతా 2 కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దైవ విగ్రహాలను చెక్కిన చరిత్ర ఉంది. సంక్రాంతికి ముందే ఆ 3 విగ్రహాలు సిద్ధమయ్యాయి. వాటిని అన్ని కోణాల్లో పరిశీలించాక మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహం ఎంపికైనట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఈ విగ్రహం గర్భగుడిలో దర్శనమిస్తుండగా మిగతా 2 విగ్రహాలు కూడా ఆలయంలో మనకు దర్శనమిస్తాయి. అన్నింటికీ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక అరుణ్ యోగిరాజ్ విగ్రహం ఎలా చెక్కారు అనే అంశానికి వస్తే, అరుణ్ యోగిరాజ్ కుటుంబం 5 తరాలుగా విగ్రహాలు చెక్కే వృత్తిలోనే ఉంది. అయితే వీరికి ఇది వ్యాపారం కాదు, అత్యంత నిష్ఠతో చేసే పనిగా శిల్పకళను ఎంచుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఆ కుటుంబానికి గుర్తింపు ఉంది. ఇక అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని చెక్కే వారి జాబితాలో చోటు దక్కాలని పూజలు కూడా చేశారు. ఆ జాబితా ప్రకటించకంటే ముందుగానే, అంటే ఒకవేళ తాను ఆ విగ్రహాన్ని చెక్కే బాధ్యతకు ఎంపికైతే ఆ విగ్రహాన్ని ఎలా చెక్కాలనుకున్నారో ముందుగానే పలు రకాల బొమ్మలు వేసుకున్నారు. ఎటువైపు నుండి చూసినా బాలరాముడి విగ్రహం అత్యంత సుందరంగా ఉండేలా, దైవత్వం కనిపించేలా ఎలా రావాలో నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మలు గీసేందుకే దాదాపు 1 నెల రోజుల సమయం పట్టింది. ఈలోగా ఆ జాబితాలో ఈయన పేరుంది. అప్పటికే విగ్రహాలు చెక్కడంలో ఆ కుటుంబానికి 5 తరాలుగా అనుభవం ఉండడం, అరుణ్ యోగిరాజ్ కూడా 2008 నుండి ఇదే పనిలో ఉండడంతో ఆ ప్రాంతంలోని శిలలపై అవగాహన ఉంది. చివరికి రామ్ లల్లా విగ్రహ తయారీ కోసం మైసూర్లోని హెగ్గదేవన్ కోట్లోని కృష్ణశిలను ఎంపిక చేసుకున్నారు. ఈ శిల కూడా ప్రత్యేకమైందే. దృఢంగా ఉండడంతో పాటు బరువు కూడా ఎక్కువే. సహజత్వాన్ని ప్రతిబింబించే ఆ శిలపై శిల్పాలు చెక్కడం చాలా కష్టం. ఉనిదెబ్బ ఏ మాత్రం కొంచెం అటు ఇటు పడినా పెచ్చులు లేచి వస్తాయి. అయితే ఈ శిలలు వేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే ఈ శిలను ఎంపిక చేసుకున్నారు. రామనవమి రోజున సూర్యకిరణాలు పడాలంటే కిరీటం పెట్టాక కూడా రామ్ లల్లా విగ్రహం 51 అంగుళాలే ఉండాలి. అదే ముఖ్యమైన అంశం కూడా. దీంతో అందుకు తగినట్టుగా ఏకశిలను ఎంచుకున్నారు. ఆ కృష్ణశిలను ఎంచుకున్నాక
ఆయన తల్లి సరస్వతి ఆ శిలకు ప్రత్యేక పూజ చేశారు. ఆ శిలలోని కొంచెం ముక్కను ఇంటికి తెచ్చి నిత్య పూజలు చేశారు. ఆ శిలను అయోధ్యకు తరలించాక అరుణ్ రాజ్ అక్కడికే వెళ్లిపోయారు. తాను అనుకున్నట్లుగా విగ్రహం రావాలంటే ఏకాగ్రత చెదరకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫోన్కి కూడా దూరంగా ఉన్నారు. ఎవరితోనూ మాట్లాడేవారు కూడా కాదు. నిత్యం దైవనిష్టతో ఉండేవారు. కటిక నేలపైనే పడుకునేవారు. ఉదయం పూజ చేశాకే రామనామ స్మరణతో పనిని ప్రారంభించేవారు. 6 నెలల పాటు పూర్తి నియమనిష్టలు పాటించారు. ఈయనకు 2 పిల్లలు. తమ పిల్లల్ని చూస్తే తన మైండ్లో ఫిక్స్ చేసుకున్న రామ్లల్లా రూపంలో మార్పులు వస్తాయేమోనన్న ఉద్దేశంతో పిల్లలను కూడా చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే అరుణ్ యోగిరాజ్ అయోధ్యకు వెళ్లేటప్పుడు మాట్లాడడమే తప్ప విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు కుటుంబ సభ్యులతోనూ మాట్లాడలేదు. ఆ విగ్రహం తయారీ పూర్తయ్యాక మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠకు విగ్రహాలు 3 సిద్ధమైన తరువాతే అరుణ్ యోగిరాజ్ ఇంటికి వచ్చారు. ఇక సంక్రాంతి రోజున రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ చేసే విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రకటనను కూడా వారు టీవీలోనే చూశారు. అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్లల్లా విగ్రహాన్ని తాము ఎంపిక చేసినట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు. అంతేకాకుండా ఆ విగ్రహాన్ని చెక్కే సమయంలో అరుణ్ యోగిరాజ్ ఎంత నిష్టగా ఉన్నారో కూడా ఆయన చెప్పారు. అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, ఆయన కనబర్చిన ఉత్సాహం, నైపుణ్యం, విగ్రహం కోసం ఆయన చేసిన త్యాగం అమోఘమైందని వెల్లడించారు. ఇక అరుణ్ యోగిరాజ్ గతంలో ఎలాంటి విగ్రహాలు చెక్కారు, ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయానికి వస్తే అరుణ్ యోగిరాజ్ 1983లో మైసూర్లోని అగ్రహారంలో పుట్టారు. 5 తరాలుగా వారి కుటుంబం శిల్పకళలోనే ఉంది. తండ్రి పేరు యోగిరాజ్, తాత పేరు బసవన్న. వీరికి శిల్పకళ నిపుణులుగా పేరుంది. తాత బసవన్న మైసూర్ మహారాజు సంస్థానం నుండి ఎన్నో ప్రశంసలు పొందారు. తండ్రి నెహ్రూ మొదలు పలువురు నుండి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక అరుణ్ యోగిరాజ్కి చిన్నతనంలో కార్వింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేది. డ్రాయింగ్ కూడా అద్భుతంగా వేసేవారు. MBA పూర్తయ్యాక కొన్ని రోజుల పాటు ప్రైవేట్ ఉద్యోగం చేశారు. అయితే అవన్నీ ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. తన పూర్వీకుల నుండి వస్తున్న శిల్పకళ రంగంలోకి వస్తానని చెప్పారు. అయితే తండ్రి యోగిరాజ్ కొన్ని కండిషన్లు పెట్టారు. MBA చదివి వారసత్వ వృత్తిలోకి రావడం అంటే ముందుగా ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలని, కొన్నిటికి దూరంగా ఉండాలని చెప్పారట. ముఖ్యంగా ఈ కళను వ్యాపార కోణంతో చూడవద్దని, విగ్రహాలు తయారు చేసి విక్రయించడం లేదా కొనడం లాంటివి చేయకూడదని, మార్కెటింగ్ చేయకూడదని, కళను కలగానే చూడాలని, అందుకు ఒప్పుకుంటేనే ఈ వృత్తిలోకి రావాలని చెప్పారట. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు తమతో ఉండాలని, అప్పుడే అనుమతి ఇస్తామని చెప్పారట. కొన్నాళ్ల తరువాత తండ్రి శిక్షణ ఇచ్చారు. అలా 2008 నుండి ఈ వృత్తిలోకి వచ్చారు అరుణ్ యోగిరాజ్. మొదట్లో చిన్న చిన్న మండపాలు చెక్కారు. అనంతరం పంచముఖ గణపతి, మహావిష్ణువు, నంది, స్వామి శివబాలయోగి, శివకుమార్ ఇలా పలువురు దేవుళ్ల విగ్రహాలు, వ్యక్తుల విగ్రహాలు చెక్కారు. మైసూర్లో ఉన్న 5 అడుగుల గరుడ దేవుడి విగ్రహం అద్భుతమైన కళాఖండమని చెప్పవచ్చు. మైసూర్లో పాలరాతిలో చెక్కిన శ్రీ రామకృష్ణ పరమహంస ఏకశిలా విగ్రహం దేశంలోనే పెద్దది. ఇక మైసూర్ జిల్లాలోని చుంచనకట్టెలో 21 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని, 15 అడుగుల BR అంబేద్కర్ విగ్రహాన్ని చెక్కారు. కేదార్నాథ్లో 12 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను కూడా చెక్కారు. 11 అడుగుల మైసూర్ మహారాజు జయచామ రాజేంద్ర వయాడార్ విగ్రహం ఆయనే చెక్కారు. మైసూర్ యూనివర్సిటీలో క్రియేషన్ ఆఫ్ క్రియేషన్ విగ్రహం, బెంగళూరు ఇస్రోలోని UR రావు విగ్రహం, KR నగర్లో 7 అడుగుల యోగి నరసింహస్వామి విగ్రహం, పలు చోట్ల మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహాలు, బుద్ధుడు, నంది ఇలా అనేక విగ్రహాలు చెక్కారు. ఆయన దైవ విగ్రహాలను చెక్కితే దైవత్వం ఉండడం, వ్యక్తుల విగ్రహాలు చెక్కితే జీవత్వం ఉండడం ప్రత్యేకమని చెప్పవచ్చు. అలా దేశవ్యాప్తంగా శిల్పకళలో గుర్తింపు తెచ్చుకున్నారు అరుణ్ యోగిరాజ్. అరుణ్ యోగిరాజ్ కు ఒక బ్రదర్, ఒక సిస్టర్ ఉన్నారు. సోదరుడు సూర్యప్రకాష్, సోదరి చేతన. సోదరుడు సూర్యప్రకాష్ కూడా ఈ వృత్తిలోనే ఉన్నారు. ఆయన తండ్రి యోగిరాజ్ 2021లో కన్నుమూశారు. తాను చెక్కిన విగ్రహాలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు అరుణ్ యోగిరాజ్. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు. భారత ప్రభుత్వం చేత సౌత్ జోన్ యంగ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకోగా, కర్ణాటక ప్రభుత్వం నుండి జనకాచారి అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, శిల్పుల సంఘం నుండి శిల్ప కౌస్తువ పురస్కారం అందుకున్నారు. ఇక రామ్లల్లా విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ భూమి మీద అందరికన్నా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది నేను, నా కుటుంబ సభ్యులు అని చెప్పవచ్చు. రామయ్య వారి ఆశీస్సులతో పాటు తమ పూర్వీకుల వాళ్ళ ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆ అద్భుతమైన అనుభవాన్ని నమ్మలేకపోతున్నా.
ఇంకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. నా తండ్రిని చివరి పని రోజున విగ్రహం వద్దకు తీసుకెళ్తానని చెప్పాను. విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన టైంలోనూ అక్కడే ఉంటామన్నారు. కానీ ఈలోగానే వెళ్లిపోయారు. ఆయన బతికి ఉంటే చాలా సంతోషించేవారు అని చెప్పారు. అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి నాడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన ఎంతో సంతోషాన్నిచ్చింది. రామ్లల్లా విగ్రహాన్ని చెక్కడానికి కృష్ణశిలను తమ కుమారుడు ఎంచుకున్నాక తాను ఆ కృష్ణశిలకు పూజ చేశాను అని చెప్పారు. అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ, నా భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. మా జీవితం సార్థకమైంది. నా భర్త అరుణ్ 6 నెలల పాటు అయోధ్యలో ఉన్నారు. శ్రీరాముడిపై భారం వేసి అన్ని ఇబ్బందులను అధిగమించాం. పిల్లలను చూసుకునే విషయంలో కష్టాలు ఎదురైనా రాముడి దయ ఉంది అని చెప్పారు. ఇవి అరుణ్ యోగిరాజ్కి సంబంధించిన అంశాలు.